ఆర్మీలోని యుద్ధం కన్నా పెద్ద నిశ్శబ్ద యుద్ధం కుటుంబానికి దూరంగా ఉండడమే. ట్రైనింగ్, డ్యూటీ ఇలా ఎన్నో పనుల్లో ఉన్న మా ఆలోచనలు మాత్రం ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దేశం కోసం ఎంత గర్వంగా పనిచేస్తున్నామో కుటుంబం కోసం కూడా అంతే బాధ్యతగా ఆలోచిస్తాం. మనసులో ఎప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా చూసుకుంటుంది, తను ఒక్కతి ఇన్ని బాధ్యతలు ఎలా తీసుకుంటుంది, ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జ్ఞాపకాలు ప్రతిరోజు నెమరు వేసుకునేలా చేస్తాయి. ప్రతిసారి మనసులో ఒక నిర్ణయం తీసుకునేవాడిని. ఈసారి కాస్త ఎక్కువ సెలవులు తీసుకోవాలి, ఇంటికి వెళ్ళగానే పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళాలి, సినిమాలు చూపించాలి, పిల్లల పుట్టినరోజుని దగ్గరుండి జరపాలి, ఉన్నన్ని రోజులు వాళ్ళతోనే సంతోషంగా ఉండాలి. ఇలా ఎన్నో అనుకుంటాం, కానీ ఏదేదో జరిగిపోతూ ఉంటాయి. చాలామంది చెప్తుంటారు సైనికులు దేశం కోసం యుద్ధం చేస్తారు అని. కానీ అసలు నిజం ఏంటంటే వాళ్ళ భార్యలు తమ కుటుంబం కోసం యుద్ధం చేస్తారు. అది కూడా ఎవరికీ కనిపించని యుద్ధం. ఒక గన్ లేకుండా, యూనిఫామ్ లేకుండా ధైర్యంతో చేసే యుద్ధం. మన తోడు లేకుండా మగువ చూపే బాధ్యత చాలా గొప్పది. ఈరోజు నేను ఈ పేపర్లో ఒక నావెల్లో ఒక పేపర్ని చదివాను. ఇట్ వాస్ లైక్ నా లైఫ్ని రిప్రజెంట్ చేస్తుందేమో, నన్నే అప్రిషియేట్ చేస్తున్నారేమో అనిపించింది. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న గుర్తింపులు కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి. అవునా కాదా చెప్పండి? అంతేకాకుండా మనం లైఫ్లో కొన్నిసార్లు ఎంత వీక్గా ఉన్నా కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా చూపించాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫర్ దెమ్. పిల్లల కోసం కావచ్చు, లేదా తన కోసం కావచ్చు. అంతే కదా, మనం స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలుగుతారనేది నా ఫీలింగ్. అండ్ ఫైనల్గా సండే కదా, అందుకని మటన్ అండ్ బగారా రైస్. టేస్ట్ వాజ్ టూ గుడ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి? అలాగే వెళ్తూ వెళ్తూ ఈ మిసెస్ సోల్జర్స్ స్ట్రాంగ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.